అందరికీ వందనాలు. నేను మీ రాజేష్‌ని. మీరు చూస్తున్న రాజేష్ పులుగారి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో విషయం ఏంటంటే చాలామంది సేవకులకి అలాగే ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో వారికి వీడియో ఎడిటింగ్, మొబైల్ వీడియో ఎడిటింగ్ మరియు గ్రాఫిక్ డిజైనింగ్ అయితే నేర్పిద్దామని చెప్పేసి అయితే అనుకోవడం జరిగింది. రీసెంట్‌గా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది కమ్యూనిటీ పోస్ట్‌లో. మీరు చూసినట్టయితే ఇక నుంచి మన ఛానల్‌లో క్రైస్తవులకు ఉపయోగపడే విధంగా క్రైస్తవులు ప్రతి రంగంలో ఉండాలనే విధంగా ఆ యొక్క ఉద్దేశంతో మొబైల్ ఎడిటింగ్ ఫ్రీగా ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా వివరంగా బిగినర్ టు ప్రో అడ్వాన్స్డ్ గా వీడియో ఎడిటింగ్ అయితే నేర్పిద్దామని చెప్పే ఉద్దేశం కలిగి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మొబైల్లో ప్రో లెవెల్ ఎలా చేయాలి, అలాగే ఒక మీటింగ్ పోస్టర్ ఎలా చేయాలి, అలాగే డైలీ ప్రామిసెస్ ఎలా చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా ఏ విధంగా చేయాలి, సాంగ్ పోస్టర్స్ ఏ విధంగా చేయాలి, ఇలా చెప్పుకుంటూ పోతే గ్రాఫిక్ డిజైనింగ్ మొత్తం అడ్వాన్స్డ్ గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ మొత్తం కూడా నేను ఫ్రీగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేవలం క్రైస్తవులకు ఉపయోగపడాలి, క్రైస్తవులు కూడా ఈ రంగంలో కూడా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో, అలాగే యూట్యూబ్ కూడా ఏ విధంగా మనం ఆప్టిమైజ్ చేయాలి, ఇలా అన్ని తదితర ఏవైతే టెక్నాలజీకి సంబంధించిన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను ఫ్రీగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా క్రైస్తవుల యొక్క ఉపయోగం కొరకు మాత్రమే నేను వీడియోలు చేద్దామని చెప్పేసి అయితే అనుకోవడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ సమాచారం ఎవరికైతే యూజ్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఇక నుంచి మన ఛానల్లో క్రైస్తవులకు ఉపయోగపడే విధంగా అడ్వాన్స్డ్ మొబైల్ వీడియో ఎడిటింగ్తో పాటు అలాగే అడ్వాన్స్డ్ గ్రాఫిక్ డిజైనింగ్ విత్ మొబైల్తో అయితే కోర్స్ అయితే లాంచ్ చేయబోతున్నాం అనమాట. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే, క్రైస్తవుల యొక్క ఉపయోగం కొరకు మాత్రమే. అలాగే నేటి దినాల్లో మీరు చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో చాలా అంటే చాలా మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవ్యాన్ని ఒక చెడుగా చిత్రీకరించడానికి చాలా నానా విధాల తంటాలు పడుతున్నారు. అయినప్పటికీ కొంతమంది సేవకులు వారికి ఉన్నటువంటి సహకారంతో ఆ యొక్క మతోన్మాదుల యొక్క మాటలను తిప్పికొడుతున్నారు. కాకపోతే చాలామందికి కూడా ఈ అవసరత ఏర్పడిందనమాట. ఇప్పుడు కనుక చూసుకుంటే ఇన్ కేస్ ఎవరికైనా కానీ గ్రాఫిక్ డిజైనింగ్ లేదా థంబ్నెయిల్ డిజైనింగ్ సర్వీస్ కానీ లేకపోతే వీడియో ఎడిటింగ్ సర్వీస్ కనుక కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయగలరు. ఇక నెక్స్ట్ నుంచి మన వీడియోలో మన ఛానల్లో ఏదైతే ఉందో అది క్రైస్తవులకు ఉపయోగపడే విధంగా గ్రాఫిక్ డిజైనింగ్ మరియు వీడియో ఎడిటింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. కేవలం క్రైస్తవులకు మాత్రమే. దీన్ని యూజ్ చేసుకొని మీరు మీ చిన్న సేవకులు ఎవరైతే ఉంటారో వారు వాళ్ళ యొక్క సంఘాలను అభివృద్ధి పరచుకోవచ్చు. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని చాలామంది సేవకులు ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని చాలా సువార్త అయితే ప్రకటించడం జరుగుతుంది. చాలామంది మీరు చూసుకుంటే సేవకులు పెద్ద పెద్ద సేవకులు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేసుకొని సేవ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ తోడ్పాటుగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో మాత్రమే అడ్వాన్స్డ్ వీడియో ఎడిటింగ్ మరియు గ్రాఫిక్ డిజైన్ నేర్పించాలని చెప్పే ఉద్దేశం కలిగి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎవరైతే గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలని చెప్పేసి సదుద్దేశం కలిగిన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారికి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అదే విధంగా ఇంకో అప్డేట్ మనం ఇక నుంచి కూడా మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ రావట్లేదు అనమాట. ఎందుకంటే కొన్ని కాపీరైట్ ఇష్యూస్ వల్ల కావచ్చు, స్ట్రైక్స్ వల్ల కావచ్చు వీడియోలు పెట్టడం లేదనమాట. ఇక్కడ నుంచి మన యొక్క క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయం పట్ల మీకైతే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే ప్రతిదీ కూడా క్రైస్తవులు ఇంకా ముందుకు వెళ్ళబోతున్నారు, అలాగే రాగడం గురించినటువంటి విషయాలు కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఇలాంటి మరింత వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన మీ యొక్క ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఈ వీడియోని షేర్ చేయగలరు. మీకు ఎవరికైనా కానీ గ్రాఫిక్ డిజైనింగ్ సర్వీస్ కానీ వీడియో ఎడిటింగ్ సర్వీస్ కానీ కావాలనుకుంటే క్రైస్తవులకి మీరు ఈ నంబర్కి కాంటాక్ట్ చేసి మీరు యొక్క సందేశం పొందొచ్చు అనమాట.